దుబ్బాక మండలంలోని పిఎస్సిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరికారి ప్రీతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మరియు మున్సిపల్లోని పిఎస్సిఎస్ ఐకేపీ మోప్మా ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో అన్లోడింగ్ త్వరగా నిర్వహించాలని, అలాగే మిగిలిన ధాన్యాన్ని 3-4 రోజులలో లిఫ్ట్ చేయాలని అధికారులతో మాట్లాడి రైస్ మిల్లర్లను ఆదేశించారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరికారి ప్రీతం. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ రైతుల సమస్య గురించి వారికి తెలియజేశారు. రైతులు ఎవరు అధైర్యపడవద్దని, పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేస్తామని తెలియజేశారు. 50-60 మందిని వాళ్ళు పెట్టాలి, అన్లోడింగ్ వాళ్ళు చేసుకోవాలి. మేము చైర్మన్ గారు మేము అందరం వాళ్ళు పిలిపించి మాట్లాడినప్పుడు ఏం చేసిందంటే, మేము పెడతాం ఈగస్తురు అగస్తురు అని చెప్పేసి గ్రామాలలో ఉన్న అప్పటికంటే ఇప్పుడు పంట ఎక్కువ వచ్చింది, మనం కొంటున్నాం, అన్నీ చేస్తున్నాం. దేవుని దేవాళ్ళు ఏంటంటే మా ఏరియాలో వర్షం లేదు, అంతటి ఉన్నది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. రైతులు కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు, రైతులు కూడా రోడ్ ఎక్కలేరు కానీ వీళ్ళు తీసుకుపోతారు. ఆయన కొంతమంది మిల్లలు దించుకుంటున్నాయి. మనం 4 గోదాములు ఇచ్చినాం. రవాణా ఫస్ట్ 3 ఇచ్చినాం, 2 అడిగితే 2 ఇచ్చినాం, తర్వాత 1 ఇచ్చినాం, తర్వాత 1 ఇచ్చినాం. సరే మా దగ్గర పత్తి పంటలు లేవు, వడ్డ కొనుగోలు లేవు, పెసర్లు అవన్నీ ఏం లేవు కాబట్టి చైర్మన్ గారు ఓకే చేసి ఇచ్చేసినాం. అండ దించుకొని కూడా ఇబ్బంది చేస్తారు. లోకల్నే కంప్లీట్ చేయాలి. వాళ్ళ సొంతం వాళ్ళు ఏదైతే పెట్టౌట్ బయట కొంటారో, ఇప్పుడు 1700-1800 కొంటారు, అవి తీసుకొచ్చుకొని కూడా ఇన్న వేస్తారు. డైరెక్ట్ బాయిలో పోసుకునేటి ఇక మరి అది ఎవరి కారణం ఏందో. ఇప్పటికి 4 సార్లు ఎమ్మెల్యే అయితే 4 సార్లు రేట్లు పెరిగింది. 41 200 గ్రాము ఉండే, 40 200 గ్రామ్ 300 గ్రామ్ ఉండే, 41 230 చేసింది. అట్టకైనా మేము ఏమన్నా రైతులు ఒప్పుకోరు. ప్రతి ఒక్కరితో ఇక పొద్దుగల నుంచి పొద్దున్న దాకా మేము మానిటరీ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. 43 ఉన్నారా? ఇప్పుడు ఆయన దిస్తలేదు, దించడానికి ఇప్పుడు మార్కెట్ ఏమంటలేదు. ఇక వీళ్ళంతా శృంగేరికి ఆడికిడికి పోయిరు. అస్సలు ఉన్నాయని ఒక ఆయనే ఆడ ఏం చెప్తే అదే లైన్ ఇట్టు నడుతుంది. వెనకట కదా టెలిగ్రామ్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. వేరే ఫోన్లు మా ఎవ్వరికి కలిసలే. మనం పొద్దుగాలంటే పొద్దున్న దాకా ఈ బీట పడేడుతున్నాము, చిట్టినా పడుతున్నాము, మించినా పడుతున్నాం, ఏం పడుతున్నాం. ఎందుకంటే రైతుకు నష్టం జరగద్దని శ్రీరన్న కూడా చెప్పిండు. ప్రతి ఒక్క కొనుగోలు మొన్న 4 లారీలు ఉంటే తడిచిపోతే మన దగ్గర తక్కువ మనం తీసుకుపోతున్నాం, అని చేస్తున్నాం. రైతులను కూడా మనం అది చేస్తున్నాము, ఏది చేస్తున్నాము, సాయి రాయిస్తున్నాము, కాలు మొక్కుతున్నాం, దండం పెడుతున్నాం. అయితే ప్రభుత్వం మనది కొంటున్నాం. అని అప్పటికంటే ఇప్పటికంటే మన దగ్గర ఎక్కువ టన్నులు మనం కొన్నాం, సరిపోతుంది. వానికి అవసరం ఉన్నాయి మాత్రం ఎక్కడెక్కడికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడి లోకల్ గోదాములు కూడా పెట్టించాం. 4 గోదాములు దౌలతాబాద్ మండలంలో 10 మిల్లు కూడా వాటి ప్రెజర్ చేసి 800 లారీలలో పెట్టించాం. అయినా కానీ ఇంకా 200 లారీలు పట్టొస్తలేదు. ఇప్పుడు డిఎస్ఓ ఫోన్ మళ్ళీ 43 లారీకి ఎంత కొడుతుంది 40 300 గ్రాములు పెట్టాలన్నా, 40 500 గ్రాములు పెట్టినాం, 41 200 గ్రాములు పెట్టినాం, 41 500 గ్రాములు పెట్టినాం, 42 పెట్టినాం, 42 200 300 పెట్టినాం, 43కి ఇప్పుడు అడ్డకైనా కానీ ఏమన్నా కానీ నాకు వడ్లు ఎక్కువ పుట్టినాయి కదా అని వాళ్ళు పెడుతున్నారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్, చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ మాట్లాడుతున్నా. మేడం ఈరోజు మన దుబ్బాక మార్కెట్ కమిటీకి వచ్చిండే. వాజ్ ఆన్ ది వే టు హైదరాబాద్. సో ఇక్కడ దే ఆర్ సమ్ ఇష్యూస్ ఫ్రమ్ ది చైర్మన్ అండ్ మన వైస్ చైర్మన్ గారు, వీళ్ళంతా కోఆపరేటివ్ వైస్ చైర్మన్ వాళ్ళు చెప్తున్నారు. ఏమో ఇంక్రీజ్ ఆఫ్ రేట్స్ ఏవో రెగ్యులర్గా వీళ్ళు చేస్తున్నారు. 43.5 ఏదో పెడుతున్నారంట. అయినా కూడా దింపట్లేదు. అన్లోడింగ్ అయితే అన్లోడింగ్ కావట్లేదంట. There are particular issues going on here. I just want you to come and examine what are the issues here. So kindly దీన్ని చూసి ఇమ్మీడియట్గా దీన్ని ఏం చేయగలుగుతామో మీరు చూడాలా డిఎస్ఓ గారు. ఓకే ఓకే అవునవును, నామ్స్ ఫాలో కానీ వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసేసుకోండి మేడం. నథింగ్ విల్ హ్యాపెన్. 10 లారీలకు 9 మంది లేబర్ ఉన్నారు. లేబర్ పెంచుకోవాలి. అన్లోడింగ్ ఇష్యూ అస్సలు కావాలి. అన్లోడింగ్ లో లేబర్ పెంచుకోవాలి. లేబర్లను కూడా కొంచెం పెంచండి. 2 డేస్ తీసుకుంటే అయిపోతుంది. ఓకే ఓకే డిఎస్ఓ గారు. లోడింగ్ లా అన్లోడింగ్ లా లేబర్ పెంచుకోండి సార్. వస్తా అన్నది మేడం చెప్తుంది ఇట్లా అన్న ఒక్కటే కంప్లీట్ అయిపోయింది. చైర్మన్ గారు ఒకవేళ ఇది రేపు
కల్లా ఇష్యూ సెటిల్ కాకపోతే ఇమీడియట్గా నాకు చెప్పండి, కలెక్టర్ గారితో మాట్లాడి కాబట్టి కలెక్టర్ విజిట్ పెట్టిస్తాను, ఇబ్బంది ఏం లేదు. మన ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులలో రైతులకు సంబంధించి మార్కెట్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు 1% కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఎవరన్నా కానీ ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ ఇన్వాల్వ్ కానివ్వండి, వాని మీద యాక్షన్ అయితే మొన్న కూడా 5 నుంచి 6 రోజులు అవుతుంది అన్లోడింగ్ కాక. అన్లోడింగ్ ప్రాబ్లం ఇప్పుడు ఈ కొన్ని గ్రామాలలో మనకు ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ, మిప్మా సెంటర్ల కానీ, పిఎస్ఎస్ సెంటర్ల ద్వారా కానీ దగ్గర ఇంట్లో ఒక్కొక్క 2 లోడ్లు వచ్చినాయి కానీ మనకు 18-20 తిరుమల రెడ్డి ఏదో ఫోటో వీళ్ళకి ఇష్యూ ఏంటంటే సిఎంఆర్ సంబంధించిన